వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను మీ యాంకర్ శరత్. సో ఇవాళ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది అనమాట. అండ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నాకు తెలిసి అంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సినిమాలు అండ్ వాటికి తాలూకా ఒక హైప్ కావచ్చు, ఆ బజ్ కావచ్చు, నాకు తెలిసి మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటున్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించిన ఈవెంట్ అయితే మరి కాసేపట్లో ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్, యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో అయితే ప్రారంభం అవబోతుంది. అండ్ దీనికి సంబంధించి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అవ్వచ్చు, అంతేకాకుండా శ్రేయాస్ మీడియాకి సంబంధించి అసలు గ్రాండ్ ఏర్పాట్లు అయితే చేస్తున్నారనమాట. అండ్ ఈ ఈవెంట్లో నాకు తెలిసి కాసేపట్లో హరిశంకర్ గారు అవ్వచ్చు, అండ్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు మరీ ముఖ్యంగా ఏదైతే ఇటీవలే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి ఒక పక్క, అండ్ అంతేకాకుండా సినిమాకి సంబంధించి వినోదానికి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాదికి కూడా రిలీజ్ అవబోతుంది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఒకసారి మీరు విజువల్స్ చూసుకోవచ్చు. కాసేపట్లో చాలా గ్రాండ్గా అయితే ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. అండ్ ఈ ఈవెంట్కి త్రివిక్రమ్ గారు కూడా రాబోతున్నారు, అండ్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో పనిచేసిన డైరెక్టర్స్ కొంతమంది రాబోతున్నారు, అండ్ మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన డైరెక్టర్స్ అవ్వచ్చు, ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అవుతున్నారు. అండ్ ఈ ఈవెంట్కి ఫ్యాన్స్ ముఖ్యంగా ఫ్యాన్స్ అనే వాళ్ళు భారీగా రావడానికైతే ఏర్పాట్లు కూడా చేశారు. మీరు అటు చూసుకోవచ్చు, సెలబ్రిటీ గ్యాలరీ అండ్ అంతేకాకుండా ఎంఐపీ గ్యాలరీ అండ్ దాంతోపాటు కూడా నార్మల్ ఫ్యాన్స్ గ్యాలరీ, ఇలా ఒక 4 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్కి భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారనమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటు సినిమా రంగంతో పాటు పొలిటికల్ రంగంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఏపీకి సంబంధించి ఆయన డిప్యూటీ సీఎంగా కూడా విధులు అయితే నిర్వహిస్తున్నారనమాట. ఒక పక్క సినిమా, ఒక పక్క ఏమో జనసేనకి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ చూసుకుంటూ కూడా వినోదాని కోసం కూడా ఒక ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ మరి కాసేపట్లో జరగబోతుంది కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా, అంటే నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, ఆ ట్రైలర్కి సంబంధించిన కంటెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ గారు కామెడీ లెవెల్ అవ్వచ్చు, అండ్ అంతేకాకుండా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా అసలు ది బెస్ట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు కామెడీ టైమింగ్ మనందరికీ జల్సాలో అయినా ఇంతకుముందు జరిగిన ప్రతి సినిమాల్లో కూడా ఆయన ఒక టైమింగ్ ఉంటుందన్నమాట. ఆ టైమింగ్ మిస్ అవ్వకుండా హరిశంకర్ గారు కూడా, రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. ఏదైతే గబ్బర్ సింగ్ ఒక 10 ఏళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఎంత ఇంపాక్ట్ చూపించిందో తెలుగు స్క్రీన్స్ మీద, తెలుగు సినిమాలో, అండ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా నాకు తెలిసి అంతే ఇంపాక్ట్ చూపించబోతుంది. ఎంత ఒక పక్కకి దురంధర్ అనే సినిమా వస్తున్నప్పటికీ బాలీవుడ్ నుంచి తెలుగులో మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ తోటి తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ ఉగాది నుంచి నీరాజనాలు పట్టడానికి అయితే రెడీగా ఉన్నారనమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ఎపిసోడ్స్ అవ్వచ్చు, హరిశంకర్ గారి టేకింగ్ అవ్వచ్చు, అండ్ ఈ సినిమాలో శ్రీలీల, రాశి కన్నా ఇలా మొత్తం మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక గ్రాండ్ ఒక అరేంజ్మెంట్ తోటి, ఒక మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తోటి సినిమా అయితే చేస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్కి సంబంధించి అరేంజ్మెంట్స్ అయితే మీకు ఇప్పుడు చూపించేశాను. అండ్ మనం తర్వాత ఫ్యాన్స్కి సంబంధించి అండ్ ఈ ట్రైలర్కి సంబంధించి కంటెంట్ సంబంధించి అండ్ అంతేకాకుండా ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ గురించి కూడా మరికొంతమంది ఫ్యాన్స్ని అడిగి ఈ సినిమా కంటెంట్ ఎలా అనిపించింది ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఇది ఓవరాల్గా అయితే అరేంజ్మెంట్స్ అనమాట. శ్రేయాస్ మీడియా వాళ్ళు అండ్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ని చాలా గ్రాండ్గా చేస్తున్నారు. అండ్ ఇంకొక గంటలో పవన్ కళ్యాణ్ గారు అండ్ అంతేకాకుండా త్రివిక్రమ్ గారు, అసలు హరిశంకర్ గారు, వీళ్ళందరూ స్టేజ్ మీద ఏం మాట్లాడబోతున్నారు అనే ఒక క్యూరియాసిటీకి అయితే ఉన్నారనమాట అభిమానులు. ఇంకొక గంటలో నాకు తెలిసి వాళ్ళు అభిమాన జన సంద్రోహం అయితే ఇక్కడ ఈ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ అయితే పూర్తిగా నిండిపోతుంది. అండ్ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తెలుగు ప్రేక్షకులు కూడా ఒక మంచి సినిమా, ఒక మంచి మైలురాయి సినిమా అవుతుందని ఆశిద్దాం. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు వన్.